వెల్కమ్ టు కెరీర్ ప్లస్. నేటి తరం యువత మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సుల వైపు కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న రంగాల్లో రాణించాలనుకుంటున్నారు. అలాంటి వారు హోటల్ మేనేజ్మెంట్ లో చేరడం మంచిదంటున్నారు గెస్టో కులినరీ హాస్పిటల్ అకాడమీ వారు. అలాగే గెస్టో ఈ కోర్స్ చేసిన వారికి వేరే కోర్సులు చేసిన వారితో పోల్చుకుంటే లైఫ్ లో త్వరగా సెటిల్ అవడంతో పాటు మంచి జీతం, విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయంటున్నారు గెస్టో కోర్స్ వారు. ఈ కోర్స్ పై మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి గెస్టో హాస్పిటాలిటీ అకాడమీ వారు, అలాగే విజయవాడ ప్రిన్సిపల్ కృష్ణ కిషోర్, హైదరాబాద్ ప్రిన్సిపల్ హేమలత గారు మహాన్యూస్ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం హేమలత గారు, నమస్కారం కృష్ణ కిషోర్ గారు. ముందుగా చెప్పండి, ఈ కోర్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ కోర్స్ చేయడానికి ప్రధానంగా ఉన్నటువంటి విద్యార్హతలు ఏంటంటారు? యాక్చువల్గా అండి, మేము ఆఫర్ చేసే కోర్సెస్ 2 కోర్సెస్ ఉన్నాయి. మెయిన్గా ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ మేము ఆఫర్ చేస్తున్నాము. దీనికి 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ దీనికి అర్హులు. అలాగే 3 years డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాము. దీనికి ఇంటర్మీడియట్ 2 years ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలన్నమాట. ఇవి కాకోకుండా 1 year డిప్లొమా అండ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం అండి. మీరు చెప్పండి, ఈ కోర్స్ ముఖ్యంగా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ లాంటి ఫెసిలిటీస్ ఈ కోర్సులో ఏమైనా ఉన్నాయంటారు? లాంగ్ టర్మ్ కోర్సెస్ అంటే 3 years డిగ్రీ ఉందండి మా దగ్గర. షార్ట్ టర్మ్ కోర్సెస్కి 1 year డిప్లొమా, 6 months స్పెషలైజేషన్ కోర్సెస్ ఉన్నాయి. ప్రత్యేకంగా మాకు ఫ్రంట్ ఆఫీస్, F&B సర్వీస్, హౌస్ కీపింగ్, తర్వాత బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, ఇలా ఆ 6 months కోర్సెస్లో చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వడం అయింది. ఆ కోర్సెస్ ఇప్పుడు కూడా ఆఫర్ చేస్తున్నాం మేము. అలా కాకుండా ఇంకా 1 year డిప్లొమా, గెస్టో డిప్లొమాస్ ఉన్నాయి మా దగ్గర. అలాగే ఆహా డిప్లొమా ఆల్సో ఉన్నాయండి. ముఖ్యంగా లాంగ్ టర్మ్ కి షార్ట్ టర్మ్ కి ఉన్నటువంటి తేడా ఏంటంటారు? లాంగ్ టర్మ్ లో అయితే మేము చాలా డీటెయిల్డ్ గా సబ్జెక్ట్ డెప్త్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. స్టూడెంట్ కి కంప్లీట్ నాలెడ్జ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆయన స్టడీ చేసిన ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరీ నాలెడ్జ్ 2 కలిపి ఆయనకి ఉద్యోగ అవకాశం దొరికే ఛాన్స్ ఉంటుంది. అదే షార్ట్ టర్మ్ కోర్సులో కూడా మేము ఒకే సబ్జెక్ట్ మీద ఆయనకి కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తాం. ప్రాక్టికల్ ట్రైనింగ్, థియరిటికల్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ వల్ల ఆ అబ్బాయికి ఒకే సబ్జెక్ట్లో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. అలాగే కిషోర్ గారు, మీరు చెప్పండి, ముఖ్యంగా కొన్ని కాలేజెస్ 1 year కోర్సులు కూడా ఆఫర్ చేస్తున్నాయి. అటువంటి కోర్సులు చేసిన వారికి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటారు? ఓకే, యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 100% జాబ్ వస్తుందండి. అది వెదర్ ఇట్ ఈస్ అ షార్ట్ టర్మ్ కోర్స్ కానీ, డిగ్రీ కానీ, డిప్లొమా కానీ, ఏదైనా కూడా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి 100% జాబ్ అసిస్టెన్స్ ఉంది. సో కంపేరింగ్ చేసుకుంటే మనం 3 years డిగ్రీకి 1 year డిప్లొమాకి మనం కంపేర్ చేసుకున్నప్పుడు 3 years డిగ్రీ చేసిన వాళ్ళకి ఎక్కువగా ఆఫర్స్ ఉంటాయండి దీంట్లో అయితే. అదే 1 year డిప్లొమా ఫైనాన్షియల్ గా వీళ్ళకి సపోర్ట్ లేకపోతే వీ విల్ ప్రిఫర్, వాళ్ళకైతే మేము 1 year డిప్లొమాని ప్రిఫర్ చేస్తాం. లేదు అంటే డిగ్రీ అయితే చాలా బెటర్ అండి. బట్ ఫ్రాంక్ గా చెప్పాలంటే హోటల్ మేనేజ్మెంట్ లో ఏ కోర్స్ చేసినా కూడా వీళ్ళకి 100% జాబ్ దొరుకుతుంది. అలాగే కొంతమంది కాలర్స్ తమ సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం వచ్చేస్తున్నాం. ముందుగా ఎఫ్సీ బాయ్ గారు ఏలూరు నుంచి ఉన్నారండి. ఎఫ్సీ బాయ్ గారు నమస్కారం అండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. ఎఫ్సీ బాయ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. నేను ఇలాగా మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు సార్. చెప్పండి అమ్మా. ఇంటర్ అయిపోయింది సార్ తనకి. ఓకే, అంటే బెటర్ కోర్సెస్ ఏమన్నా ఆఫర్ ఉన్నాయో కొనుక్కునండి. ఎస్ అమ్మా. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి మేము 3 years డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాము. ఇది కంప్లీట్ గా 3 years ఉంటుందమ్మా కోర్సు. 2.5 years మీకు కాలేజ్ లో మేము ట్రైనింగ్ ఇస్తాము. దాని తర్వాత 6 months ఏంటంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కి వెళ్తారు. ఈ కంప్లీట్ గా 3 years కోర్స్ అయిపోయిన తర్వాత మీకు 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది మా కాలేజ్ నుంచి. ఓకే, మీకు నేషనల్ ప్లేస్మెంట్సే కాదు, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయమ్మా. ఫైనల్ ఇయర్స్ కి వచ్చేసేవాడికి మీకు క్రూజ్ లైనర్స్ నుంచి అండ్ అబ్రాడ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ప్రతి విద్యార్థిని కూడా మేము ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో పంపిస్తాము. సో దీంట్లో సెలెక్ట్ అయితే కనుక వీళ్ళకి జాబ్స్ కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా. అలాగే మరో కాలర్ మల్లికార్జున గారు ఉన్నారండి, హైదరాబాద్ నుంచి. మల్లికార్జున గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీ ప్రశ్న ఏంటో సూటిగా అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేశాం కదా. ఓకే, మీరు జాబ్ ప్లేస్మెంట్ మీరు చూపిస్తారంటారా? అవునమ్మా. జస్ట్ ఇంకా నాకు
అందులో ఏమేమి కోర్సెస్ ఉంటాయి? హోటల్ మేనేజ్మెంట్ అనగానే మనం ఓన్లీ హోటల్లో పనిచేయడం అనేది ఉంది కదా. అవును. డీటెయిల్స్ చెప్తారు ఏమేమి కోర్స్? ఓకే, హోటల్ మేనేజ్మెంట్ లో వచ్చేవాడికి మెయిన్ గా 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయమ్మా. ఫుడ్ ప్రొడక్షన్, F&B సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. ఈ 4 డిపార్ట్మెంట్స్ లో కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అంటే కోర్సు కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ 4 డిపార్ట్మెంట్స్ లో ఏ డిపార్ట్మెంట్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ ని మీరు చూస్ చేసుకుంటే ఆ డిపార్ట్మెంట్ లో మేము హోటల్స్ లో జాబ్స్ ఇప్పిస్తాం అనమాట. ఓకే, అంటే 4 డిపార్ట్మెంట్స్ మెయిన్ గా ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ అనగానే మెయిన్ గా ఈ 4 డిపార్ట్మెంట్స్ లో మేము ట్రైనింగ్ ఇస్తాము. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఏరియాలోకి మీరు జాబ్ లోకి వెళ్ళొచ్చు అనమాట. అలాగే సంతోష్ హైదరాబాద్ నుంచి ఉన్నారండి. సంతోష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీ ప్రశ్న అంటే సూటిగా అడగండి. హలో కిషోర్ సార్. చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్, నేను సంతోషం సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు డిగ్రీకి ఎట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి సార్? మేము మీ కాలేజ్ లోనే హోటల్ ఇంటర్ కంప్లీట్ చేసాం సార్. ఓకే, విజయవాడ క్యాంపస్ లో ఇంటర్ కంప్లీట్ చేసాం సార్. ఇప్పుడు డిగ్రీకి మీరు ఎట్లాంటి ఆఫర్ చేస్తున్నారు సార్? ఓకే, యాక్చువల్ గా ఏంటమ్మా, ఇంటర్ అయిపోయిన వాళ్ళకి 3 years డిగ్రీ చేసుకోవచ్చమ్మా. ఈ 3 years డిగ్రీలో 2.5 years మీకు ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. నేషనలే కాదు, ఇంటర్నేషనల్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి మాకు. సో దీనికి మీరు పూర్తిగా ఇంటర్మీడియట్ అయిపోయింది అంటున్నారు కాబట్టి దీనికి మీరు పూర్తిగా అర్హులు. సో మీరు విజయవాడలో మా బ్రాంచ్ లోకి డైరెక్ట్ గా మీరు వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. విల్ గివ్ ద ఫుల్ డీటెయిల్స్ అబౌట్ దిస్. అలాగే ముఖ్యంగా హేమలత గారు, ముందు మన ఫస్ట్ కాలర్ ఆడవాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళ నుంచి ఒక ప్రశ్న అండి. ముఖ్యంగా ఇది అమ్మాయిలకి ఏ విధంగా ఉంటుందంటారు? అమ్మాయిలకి మంచి భవిష్యత్తు ఉందండి హోటల్ మేనేజ్మెంట్ లో. వీళ్ళు ఈ హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ లో వీళ్ళకి సహజమైన స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అమ్మాయిలకి ఒక క్రియేటివ్ స్కిల్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళకి కొన్ని డిపార్ట్మెంట్స్ లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్రంట్ ఆఫీస్ లో హోటల్ మేనేజ్మెంట్ లో ఫ్రంట్ ఆఫీస్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అందులో అమ్మాయిలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అందులో వాళ్ళు పైకి ఉన్నతమైన పొజిషన్స్ లోకి రాణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా హౌస్ కీపింగ్ అనేది ఇంకొక డిపార్ట్మెంట్ అండి. ఆ డిపార్ట్మెంట్ లో వీళ్లకు సహజమైన క్రియేటివ్ స్కిల్స్ ఉన్నదాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇంటీరియర్ డెకరేషన్, ఫ్లవర్ అరేంజ్మెంట్స్ అంట, డెకరేటింగ్ ఏరియాస్ సెట్ చేయడము, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీస్ అండి. అమ్మాయిలకి సహజంగా వస్తాయి అవి. సో దాన్ని బేస్ చేసుకొని హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ లో అమ్మాయిలు బాగా రాణించే అవకాశం ఉంది. ఇవి హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఉద్యోగాలు. ఇవి కాకుండా వీళ్ళు ఎయిర్ హోస్టెస్ జాబ్స్ కూడా ఎలిజిబుల్ అండి. ఎందుకంటే ఎయిర్ హోస్టెసెస్ కూడా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఒక చిన్న 6 months కోర్స్ కానీ అలాంటిది ఫినిషింగ్ స్కూల్స్ లో చేసేసి ఎయిర్ హోస్టెస్ జాబ్స్ కూడా వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అదే కాకుండా కంపెనీస్ లో ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. గెస్ట్ రిలేషన్ ఆఫీసర్స్ కూడా వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో అమ్మాయిలకు ఉద్యోగ అవకాశాలు అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే ఎక్కువే ఉంటాయి. అలాగే మరో కాలర్ వెయిట్ చేస్తున్నారని ముందుకు ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారండి. ప్రకాష్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. ఈ ప్రశ్న అంటే సూటిగా అడగండి. సార్ నమస్కారం అండి. మేడం నమస్కారం అండి, చెప్పండి. మేడం మా పాప బైపీసీ చేసిందండి. సరే చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ వాట్ షల్ వి డూ అండ్ అమ్మాయిని ఏం చేయించమంటారండి? సజెషన్ ఇస్తారా ప్లీజ్? బైపీసీ చేస్తే మీరు సహజంగా అంటే మీరు మెడిసిన్ చేయాలనే ఉద్దేశము లేకపోతే ఫార్మసీ చేయాలని మీరు చేర్పించి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కూడా మీరు కన్సిడర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న విద్యా విధానం ఏ విధంగా ఉందంటే ప్రతి సబ్జెక్టు ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి చాలా కోర్సెస్ లో. బిఏ తీసుకోండి, బిఎస్సి తీసుకోండి, బీకామ్ తీసుకోండి, ఇలాంటి డిగ్రీస్ కి ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. సో ఇప్పుడు కన్సిస్టెంట్ గా ఉద్యోగ అవకాశాలు ఉన్న ఒకే ఒక కోర్సు హోటల్ మేనేజ్మెంట్. ఈ హోటల్ మేనేజ్మెంట్ ముందర 2 దశాబ్దాలుగా గ్రాడ్యువల్ గా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇంకా ఎక్కువే అవుతుందండి. దాని డిమాండ్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు కంప్లీట్ చేసిన 10th పాస్ అయ్యి హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి, ఇంటర్ పాస్ అయ్యి హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి, డిగ్రీ పాస్ అయ్యి హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ స్థాయికి తగిన ఉద్యోగాలు తప్పకుండా దొరుకుతున్నాయండి. సో ఈ ఉద్దేశంతో నేనేమంటానంటే బీఎస్సీ
బైపీసీ చేసిన మీ అమ్మాయికి హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ ఆఫర్ చేస్తే చాలా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ చిన్న బ్రేక్ తీసుకుందామండి. కెరీర్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఇండియాలోని ప్రతి అవసరానికి మేము తయారు చేశాము ఒక సింఫనీ. మా ప్రతి కూలర్ కేవలం 1 లేదా 2 బల్బుల ఖర్చుతో ఉంచుతుంది ఇండియాని కూల్. సింఫనీ ఇండియా కూలర్, ఇండియాను ఉంచుతుంది కూలర్. నేడే ప్రకటించిన జూనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో 491 మార్కులతో ఇంటర్మీడియట్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించి స్టేట్ ఫస్ట్ గా నిలిచిన తపస్య. ఎంఈసీలో 491 మార్కులు మాకు మాత్రమే సొంతం. మన కష్టార్జితాన్ని శుభగ్రహ వారి సహకారంతో 10 ఇష్టార్జితంగా మార్చుకుందాం. అందమైన ఊహకు పొందికైన రూపం శుభగ్రహ. వైఖరికి మార్కులు జోడించబడ్డ ఈ అద్భుతం 12 సంవత్సరాల నిరంతర దరహాసం. అవును, శ్రీ త్రివేణి విజయవంతమైన జీవన నైపుణ్యాలతో పాటు మార్కులు ర్యాంకులతో సంపూర్ణమైన విద్యనందించి విద్యార్థులను ఆల్ రౌండర్స్ గా మారుస్తుంది. శ్రీ త్రివేణి విద్యా సంస్థలు, హైదరాబాద్. ఇది జీవితాలను నిర్మిస్తోన్న 12 సంవత్సరాల నిజమైన చదువుల వేదిక. నాన్నగారికి కావాలి డాబాపై నిద్ర, అందుకే ముందుకు వస్తుంది చక్రాలు గల సింఫనీ సూమో. బయట కూడా లోపలిలాంటి మంచి చల్లదనం, ఎంతో విశ్రాంతి. ఇండియాలో కరెంటు పోనే పోతుంది, నో చింత. సింఫనీ యొక్క ప్రతి కూలర్ ఇన్వర్టర్ పై కూడా ఇస్తుంది జంబో సైజ్ కూలింగ్. స్వీట్ డ్రీమ్స్. ఇండియాలోని ప్రతి అవసరానికి మేము తయారు చేశాము ఒక సింఫనీ. మా ప్రతి కూలర్ కేవలం 1 లేదా 2 బల్బుల ఖర్చుతో ఉంచుతుంది ఇండియాని కూల్. మీరు డబ్బు ఆదా చేసుకుని మీ కలలు 2 చక్రాలకు బదులుగా 4 చక్రాలపై నడిచేందుకు సింఫనీ ఇండియా కూలర్, ఇండియాను ఉంచుతుంది కూలర్. నేడే ప్రకటించిన జూనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో 491 మార్కులతో ఇంటర్మీడియట్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించి స్టేట్ ఫస్ట్ గా నిలిచిన తపస్య. ఎంఈసీలో 491 మార్కులు మాకు మాత్రమే సొంతం. ఇంటర్ బాదుషా ఎన్ఆర్ఐ సంచలనం. ఎంపీసీలో 467 స్టేట్ నెంబర్ 1, వైపీసీలో 4తో స్టేట్ టాప్ 434, ఎంఈసీలోనూ 490 స్టేట్ నెంబర్ 1 ఎన్ఆర్ఐ. నేడే ప్రకటించిన జూనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో 491 మార్కులతో ఇంటర్మీడియట్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించి స్టేట్ ఫస్ట్ గా నిలిచిన తపస్య. ఎంఈసీలో 491 మార్కులు మాకు మాత్రమే సొంతం. ఇంటర్ ఎంఈసీసీఏ ఫలితాలలో నెంబర్ 1 రారాజు శ్రీమేధ. నేడు జూనియర్ ఇంటర్ ఎంఈసీలో స్టేట్ ఫస్ట్ 491 మరియు 490, 490, 490 ఇంకా మరెన్నో స్టేట్ టాప్ ర్యాంకులతో 3 సార్లు హ్యాట్రిక్ తో చరిత్ర తిరగరాసిన శ్రీమేధ. నిన్న, నేడు, రేపు ఎక్కడైనా నెంబర్ 1, ఎప్పుడైనా నెంబర్ 1 శ్రీమేధ. నేడే ప్రకటించిన జూనియర్ ఇంటర్ ఎంఈసీ ఫలితాలలో 491 మార్కులతో ఇంటర్మీడియట్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించి స్టేట్ ఫస్ట్ గా నిలిచిన తపస్య. ఎంఈసీలో 491 మార్కులు మాకు మాత్రమే సొంతం. వైఖరికి మార్కులు జోడించబడ్డ ఈ అద్భుతం 12 సంవత్సరాల నిరంతర దరహాసం. అవును, శ్రీ త్రివేణి విజయవంతమైన జీవన నైపుణ్యాలతో పాటు మార్కులు ర్యాంకులతో సంపూర్ణమైన విద్యనందించి విద్యార్థులను ఆల్ రౌండర్స్ గా మారుస్తుంది. శ్రీ త్రివేణి విద్యా సంస్థలు, హైదరాబాద్. ఇది జీవితాలను నిర్మిస్తోన్న 12 సంవత్సరాల నిజమైన చదువుల వేదిక. వెల్కమ్ బ్యాక్. కృష్ణ కిషోర్, ఒక క్వశ్చన్ చెప్పండి. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఏ విధంగా ఉంటాయండి? ఓకే, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి ఇమీడియట్ గా 100% వీళ్ళకి జాబ్ వస్తుందండి. ఓకే, మా కాలేజీలో ఏంటంటే ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత వీళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో మాకు ఓబరాయ్, తాజ్, రాడిసన్, గ్రాండ్ హయాత్, మ్యారియట్స్ ఇలాంటి హోటల్స్ మా దగ్గరికి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏంటంటే డిగ్రీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి ఈ ఏడాది నుంచి మాకు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ క్రూజ్ లైనర్స్ కూడా యాడప్ అయిందండి. P&O క్రూజ్ లైనర్స్, ఇలాంటి క్రూజ్ లైనర్స్ వీళ్ళకి డైరెక్ట్ గా ప్లేస్మెంట్ కి మా కాలేజ్కి వస్తుంది. సో స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ ఫైనల్ ఇయర్ అయిపోయిన కానీ ఈ ఫైనల్ ఇయర్ లో వీళ్ళు స్టూడెంట్స్ కి మేము ప్లేస్మెంట్ ఆప్షన్ ఉంటుంది. సో వీళ్ళు వెళ్ళి నేషనల్ కావాలంటే నేషనల్ కి వెళ్ళొచ్చు, లేదా ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే కూడా వీళ్ళు డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్ కి అటెండ్ చేయొచ్చు అనమాట.
అలాగే ఒక కాలర్ వెయిట్ చేస్తున్నాం. ముందుగా ప్రేమ్ గారు అనంతపురం నుంచి ఉన్నారండి. ప్రేమ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్ గా నాది 10th అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సిఈసి. ఓకే. హలో. ఓకే చెప్పమ్మా. యాక్చువల్ గా హోటల్ మేనేజ్మెంట్ చేయడం అనేది నా ఏం కాదు, కానీ మా మదర్ గారు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. తన కోసం నేను చేయాలనుకుంటున్నా. ఆ కోర్స్ డీటెయిల్స్ ఏమైనా కొంచెం చెప్పగలరా? ఓకే. ఇంటర్ అయిపోయిన వాళ్ళకి మేము వీఆర్ ఆఫరింగ్ 3 years డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అమ్మా. సో ఇదేంటంటే మీకు కోర్స్ మీద పూర్తిగా ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ కోర్సులోకి జాయిన్ అవ్వండి. ఓకేనా. ఇదేంటంటే కూడా 3 years కూడా మాది ప్రాక్టికల్ ఓరియంటెడ్ సిలబస్ అండి మాది. ఓకే. మా 75% ఏంటంటే సబ్జెక్ట్ లో మాది ప్రాక్టికల్ ఉంటుంది. 25% వచ్చేసేవాడికి థియరీ ఉంటుంది. మీకు విజువల్ క్లాసెస్, సాఫ్ట్ స్కిల్స్ ఇలాంటివి కూడా మీకు ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఈ 3 years డిగ్రీ అయిపోయే లోపల మీ సాఫ్ట్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. మీరు హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత హోటల్స్ లోనే వెళ్ళాలి అని ఏం లేదండి. దీంట్లో హోటల్స్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ కోర్స్ అయిన తర్వాత యూ కెన్ గో ఫర్ ఎయిర్లైన్స్. ఓకే. స్టార్ హోటల్స్ లో చేయొచ్చు, ఎంఎన్సీస్ లో ఫెసిలిటీస్ గా వెళ్ళొచ్చు. ఓకే. హాస్పిటల్స్ లోకి వెళ్ళొచ్చు. సో ఇలాంటి బ్యాంకింగ్ సెక్టర్స్ లోకి వెళ్ళొచ్చు. సో ఇలా డిఫరెంట్ గా మీకు ఇష్టమైన రంగాన్ని చూస్ చేసుకుని మీరు దాంట్లోకి వెళ్ళొచ్చు. ఓకే రైట్. హేమలత గారు, ముఖ్యంగా హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటే ప్రధానంగా వచ్చే సందేహం ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ చదవచ్చు అని చెప్పేసి, ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? చేయొచ్చండి. కోర్స్ చేసేటప్పుడు వాళ్ళకి ముఖ్యంగా కోర్సు సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత, కాలేజ్ అయిన తర్వాత హాఫ్ షిఫ్ట్ చేసుకోవచ్చండి పార్ట్ టైం. దానికి మేము సహకరిస్తాము, వాళ్ళకి హెల్ప్ చేస్తాము పార్ట్ టైం జాబ్స్ చూపించడానికి. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ని అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా చేస్తారు హోటల్ ఇండస్ట్రీలో. సో దానివల్ల వాళ్ళకి కెరియర్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అలాగే కిషోర్ గారు, ఒక విషయం చెప్పండి. ముఖ్యంగా వేతనాలు ఏ రేంజ్ లో ఉంటాయండి? అంటే మన దేశంలో కానీ విదేశాల్లో కానీ ఇక్కడ వేతనాలు డిఫరెన్స్ ఏంటంటారు? ఓకే. ఇది జాబ్ శాలరీస్ వచ్చేసేవాడికండి ఇట్ స్టార్ట్స్ ఇండియాలో అయితే మన ఇండియాలో అయితే వీళ్ళకి బేసిక్ గా 8,000 నుంచి 12,000 రేంజ్ లో ఉంటుందండి. సో అదే అబ్రాడ్ లో అయితే కనుక ఇప్పుడు మాకు కూడా క్రూజ్ లైనర్స్ వీటికి వెళ్తుంటారు. వీళ్ళకి స్టార్టింగ్ రేంజ్ వచ్చేవాడికి 25,000 నుంచి 60,000 బిట్వీన్ లో ఉందన్నమాట. అది అబ్రాడ్ లో అయితే. అదండి. అలాగే విదేశాలకు వెళ్లే వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ ఏదో మారిపోతుంది, అక్కడ మన దేశ సంస్కృతికి దానికి మనం దీని మీద మీరేమి వివరణిస్తారు? అట్లా యాక్చువల్ గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ లోనే మేము డిఫరెంట్ కల్చర్స్ అంతా కూడా నేర్పుతాము. వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ వాళ్ళు చూస్తారు, డిఫరెంట్ పీపుల్ తో వాళ్ళు మూవ్ అవుతారు. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ ఎక్కువ మందికి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి సరిగ్గా ఇంగ్లీష్ లో మాట్లాడలేము. సో మేము సర్వేయర్లు అవుతామా లేదా అనేది ఒక ఇది ఉంటుంది. సో మేమేంటంటే స్టార్టింగ్ ఫస్ట్ డే ఆన్వర్డ్స్ వీళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ మీద ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మేము కాన్ఫిడెంట్ గా చేస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు జాబ్ చేయగలరు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళ లెవెల్స్ ని వాళ్ళు పెంచుతాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏంటంటే ప్రాక్టికల్స్ లో వాళ్ళని బాగా స్ట్రాంగ్ చేస్తామండి. థియరీ పార్ట్ ప్లస్ ప్రాక్టికల్స్ ఏంటంటే వీళ్ళ సబ్జెక్ట్ లో మంచి ఎక్స్పర్ట్స్ చేత ట్రైనింగ్ ఇస్తాము. సో వీళ్ళకి బయటకు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి ఫ్రీ ఫుడ్ ఉంటుంది, హోటల్స్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో దే విల్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ అండి. అలాగే ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. వెంకటేష్ గారు నల్గొండ నుంచి ఉన్నారండి. వెంకటేష్ గారు నమస్కారం అండి. వెంకటేష్ గారు సార్ మీ ప్రశ్న సూటి కట్టండి. వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హలో. అడగండి అమ్మా, క్వశ్చన్ అడగండి. సార్ నాది ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ అయిపోయింది. ఓకే సార్. ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. హలో. ఎస్ అమ్మా. డిగ్రీ అయిపోతే మా దగ్గర 2 years MBA కోర్స్ ఆఫర్ చేస్తున్నాము. ఓకే. లేదా 1 year డిప్లొమా అయినా చేసుకోవచ్చు. మీకు హోటల్ మేనేజ్మెంట్ రంగంలో మీకు అవగాహన లేదు కాబట్టి యూ కెన్ గో ఫర్ 1 year డిప్లొమా, లేదంటే యూ కెన్ గో ఫర్ 2 years MBA కోర్స్ అండి. ఈ రెండిట్లో ఏ కోర్స్ చేసుకున్న తర్వాత అయినా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత విల్ గివ్ యూ 100% జాబ్ అసిస్టెన్స్. అలాగే హేమలత గారు చెప్పండి, ఆ తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళు ఎటువంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమే అవకాశం ఉందంటారు? సివిల్స్ రాసుకునే అవకాశాలు ఏ విధంగా ఉంటాయంట? రాయొచ్చండి, తప్పకుండా రాయొచ్చు. ఎందుకంటే ఈ డిగ్రీ అనేది BA, BSc, BCom లాగా అది కూడా ఒక డిగ్రీ, కాకపోతే ప్రొఫెషనల్ డిగ్రీ. సో దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. AP సర్వీస్ కమిషన్ కానీ
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ రాయొచ్చు అండి, తప్పకుండా రాయొచ్చు. అలాగే బైపీసీ విద్యార్థులకి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఏ విధంగా ఉంటుంది? అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి బైపీసీలో చేరుతారు, కానీ హోటల్ మేనేజ్మెంట్ అనగానే ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి కదా. కానీ బైపీసీ చేసిన పిల్లలకి హోటల్ మేనేజ్మెంట్ చేయడం చాలా ఈజీ అండి, ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. బైపీసీ సైన్స్ సబ్జెక్ట్స్ కాబట్టి చాలా రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది మనకి. ఫుడ్ సైన్స్, తర్వాత న్యూట్రిషన్, ఇలాంటి సబ్జెక్ట్స్కి అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. స్టూడెంట్స్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది. స్టూడెంట్స్ క్వాలిటీ బాగుండే దానివల్ల ట్రైనింగ్ కూడా బాగుంటుంది. మా కోర్సులో ఇది చాలా టఫ్ సబ్జెక్ట్స్ కాదు, కానీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తూ దీన్ని డిగ్రీని కంప్లీట్ చేయొచ్చండి. అలాగే ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హరీష్ గారు శ్రీకాకుళం నుంచి ఉన్నారండి. హరీష్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ 10th మీద ఏమైనా హోటల్ మేనేజ్మెంట్ ఉంటే సార్ జాబ్? ఎస్ అమ్మా, 10th క్లాస్ పూర్తయిన వాళ్ళకి వీఆర్ ఆఫరింగ్ 2 years ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అమ్మా. ఇది ఏపీ గవర్నమెంట్ నుంచి సర్టిఫైడ్ కూడా వస్తుంది. రెగ్యులర్ ఇంటర్మీడియట్ లాగానే ఉంటుంది ఇది. కాకపోతే ఈ ఇంటర్మీడియట్ లో ఏంటంటే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉండవు. హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటుంది. ఫుడ్ ప్రొడక్షన్, F&B సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏంటంటే మీకు ఇంగ్లీషు, జనరల్ ఫౌండేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా. మీరు ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్స్ అయిన తర్వాత మేము జాబ్ కూడా చూపిస్తున్నాం అమ్మా. మీరు ఇంటర్మీడియట్ లెవెల్కే మీరు జాబ్ లోకి వెళ్ళొచ్చు. లేదు మేము ఫర్దర్ గా స్టడీస్ చేస్తాము అంటే కనుక యూ కెన్ గో ఫర్ ఏ 3 years డిగ్రీ ప్రోగ్రామ్. అలాగే కిషోర్ గారు ముఖ్యంగా చెప్పండి, ప్రాక్టికల్స్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి కదా, అది ఏ విధంగా ఉంటాయి? ఓకే, ప్రతి సబ్జెక్ట్ మేము హోటల్ మేనేజ్మెంట్ లో తీసుకుంటే యాక్చువల్ గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఫుడ్ ప్రొడక్షన్, F&B సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్. ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఈ కోర్ సబ్జెక్ట్స్ అన్నిట్లో కూడా డెఫినెట్ గా ఎవ్రీడే వీళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటాయి. సో 75% ఏంటంటే వీళ్ళకి ప్రాక్టికల్స్ ఉంటుంది, 25% వచ్చేసేవారికి ఈ థియరీ ఉంటుంది. ఈ థియరీని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ యూజ్ చేసి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో వీళ్ళకి ఏంటంటే కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల వీళ్ళకి సబ్జెక్ట్ మీద పట్టు సాధించగలుగుతారు, ప్లస్ పూర్తి అవగాహన వచ్చింది అనమాట. అలాగే మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. మనోజ్ గారు ఖమ్మం నుంచి ఉన్నారండి. మనోజ్ గారు నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. నాది డిగ్రీ BBM గ్రూప్ అసైన్ సార్. ఇప్పుడు జాయిన్ అవ్వాలి సార్. డిగ్రీ? హలో, డిగ్రీ లేదమ్మా. మీ ప్రశ్న ఒకసారి రిపీట్ చేయండి మనోజ్ గారు. మనోజ్ గారు మీ ప్రశ్న ఒకసారి రిపీట్ చేయండి. సార్ నా డిగ్రీలో BBM గ్రూప్ కంప్లీట్ అయింది. నేను నెక్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నాను, అది గురించి చెప్పండి. ఓకే, సో BBM మీరు అయిన తర్వాత యూజువల్ గా మీరు జాబ్ లోకి వెళ్ళాలి. ఒకవేళ మీకు జాబ్ అసిస్టెన్స్ లేదు సార్, నాకు జాబ్ రావట్లేదు అంటే మీరు 1 year డిప్లొమా కానీ లేదా 2 years MBA కోర్స్ కానీ మీరు చేసుకోవచ్చమ్మా. మా దగ్గర ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత we will definitely give you the 100% జాబ్ అసిస్టెన్స్. అలాగే మరో కాలర్ పృథ్వీ గారు ఉన్నారండి కడప నుంచి. పృథ్వీ గారు నమస్కారం అండి. నమస్తే సార్. మీ ప్రశ్న సూటి గారు. హలో చెప్పు పృథ్వీ. సార్ మేము ఇట్లా కడప నుంచి మాట్లాడుతున్నాను సార్. యా సార్, ఇట్లా హోటల్ మేనేజ్మెంట్ తర్వాత ట్రైనింగ్ ఏది బాగుంటుంది సార్? ట్రైనింగ్ అంటే ఏంటమ్మా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లేకపోతే? అదే సార్, నాకు ట్రైనింగ్ అంటే చాలా భయం. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేస్తున్నాను నేను. నాకు ట్రైనింగ్ అంటే చాలా భయము. అదే ఏది బాగుంటుంది సార్? ఇది ఫుడ్ ప్రొడక్షన్ లో బాగుంటుందా, హౌస్ కీపింగ్ బాగుంటుంది సార్? ఓకే, మీరు ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ మీద ఆల్రెడీ ఒక అవగాహన ఉండే ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే మీకు ఏ సబ్జెక్ట్ లో టాలెంట్ ఉంది, మీకు ఏ సబ్జెక్ట్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీకు చాలా ప్యాషన్ ఇట్లా ఉంది అనేది మీరు చూసుకుని మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ మాత్రమే ఎంచుకోండి. సో దాంట్లో ఏంటంటే మీరు 100% సక్సెస్ సాధిస్తారనమాట. సో యూ హ్యావ్ టు చూస్. ఆల్రెడీ మీకు లెక్చర్స్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పే ఉంటారు, మీరు ఆల్రెడీ పర్స్యూ చేస్తున్నారు కాబట్టి మీకు ఒక అవగాహన ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. సో మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే మీరు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది సార్, ఐ లైక్ టు సర్వ్ పీపుల్కి, నేను ఇట్లా సర్వ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉంది, లేదా ఫుడ్ ప్రొడక్షన్ లో నాకు ఫుడ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, నేను అట్లా మీరు చూస్ చేసుకుని ఆ డిపార్ట్మెంట్ లో జాబ్ లోకి వెళ్ళండి అమ్మా. అలాగే హేమలత గారు, ఇన్ని కాలేజెస్ ఉండగా మీ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటి? మీ దాంట్లో చేరడానికి ఎందుకు మీ దాంట్లో చేరాలన్న ప్రశ్నకు మీరే సమాధానం చెప్తారు? మా కాలేజీ ప్రత్యేకత ఏమంటే మేము కోర్స్ కంటెంట్ అంతా కూడా ఎక్స్పర్ట్స్ తోటి మెటీరియల్ తయారు చేయించామండి. ఇది ప్రత్యేకంగా మామూలుగా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకి టెక్స్ట్ బుక్స్ అంటూ ఏమీ ఉండవండి.
మోస్ట్లీ ఇవి రెఫరెన్స్ బుక్సే ఉంటాయి. రెఫరెన్స్ బుక్స్ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క టాపిక్ చదవాలంటే స్టూడెంట్ ఒక 2-3 బుక్స్ రెఫర్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా చాలా కాస్ట్లీ బుక్స్ ఉంటాయి కాబట్టి లైబ్రరీలో కూర్చొని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ శ్రమ లేకుండా మేము ప్రత్యేకంగా ఎక్స్పర్ట్స్ తోటి సబ్జెక్ట్ రెలవెంట్ మెటీరియల్ అంతా కూడా మేము తయారు చేయించి వాళ్ళకి సప్లై చేస్తున్నాం. అంతేకాకుండా మాకు వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేది ఒక అడ్వాంటేజ్ అండి. వేరే ఏ కాలేజ్లోనూ ఇలాంటి అవకాశం లేదు. ఈ వర్చువల్ క్లాస్ రూమ్స్లో స్టూడెంట్స్ ఎక్స్పర్ట్స్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఎక్కడో జరిగే లెక్చర్ని మేము టెలికాస్ట్ చేసి పిల్లలకి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. వాళ్ళు డైరెక్ట్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. కిషోర్ గారు, అందరూ ఎదురు చూస్తున్న ప్రశ్న, అడ్మిషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, ఆల్రెడీ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయండి. సో మే జూన్ కూడా అడ్మిషన్స్ క్యారీ అవుతాయి ఉంటాయి. సో ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయింది. సో ఎనీవన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో కనుక మాకు క్యాంపసెస్ వచ్చేసి హైదరాబాద్లో బేగంపేటలో ఉంది, విజయవాడ వచ్చేసి గవర్నర్పేటలో ఉంది, అండ్ వీఆర్ హ్యావింగ్ 2 బ్రాంచెస్ ఇన్ గోవాలో కూడా 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎనీవన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా మీరు క్యాంపస్కి రండి. నేను క్లియర్గా మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో మీకు అసలు కోర్సు మీద కోర్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు అవగాహన వచ్చేటట్టుగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అడ్మిషన్స్ ఆర్ ఆల్రెడీ ఓపెన్ అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ కిషోర్ గారు, అలాగే హేమలత్ గారు. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్ చూశారు కదా. అయితే ఈ సమయాభావం వల్ల కొంతమంది కాల్స్ కలవని వారు వచ్చే వారం ప్రసారమైనటువంటి కెరీర్ ప్లస్ లో అంటే 9:30 గంటలకు మీరు మళ్ళీ ప్రయత్నించవచ్చు. కీప్ వాచింగ్ మహా న్యూస్. ఈ కార్యక్రమాన్ని